నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్ 'పుష్ప' సినిమాలో డైలాగ్ యూజ్ చేయడం జరిగింది. 'రప్ప రప్ప' అని. దాని మీద ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా స్పందించారు. హ్మ్. ఏమని? సినిమాల వరకే డైలాగ్స్ బావుంటాయి. అవి బయట మాట్లాడి జనాల్ని ప్రభావితం చేయాలని చూస్తే మాత్రం ఊరుకుండేది జరగదు ఆయన అని చెప్పేసి. చేసిందేంటి? వాట్ హి డిడ్? వాట్ హి డిడ్? వాట్ హీ డిడ్? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. వాట్ హి డిడ్? హి డిడ్ ఆల్సో సేమ్ వెన్? బిఫోర్ ఎలక్షన్స్. హ్మ్. చూసుకోండి యూట్యూబ్‌లో కొట్టి మీరు. అతను చేసిందేంటి? హ్మ్. అతను చేసింది కూడా అదే కదా! నీతులు చెప్పడం కాదమ్మా, నీతులు పాటించు. అంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటదని ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడడం యాక్షన్ తీసుకో. నువ్వు చేసి ఇప్పుడు నీ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చా అయితే? పవన్ కళ్యాణ్ చేసింది గతంలో అవే కదా! మొత్తం వీడియోలన్నీ తీస్తా నేను. యాక్షన్ తీసుకుందామా? ఓకే. యాక్షన్ తీసుకుందామా? ఆర్టికల్ 14 అందరికి ఒకటే కదా! నువ్వు నీతులు చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం పాటిస్తున్నావో అది తెలుసుకో. అది పక్కన పెట్టేసి యాక్షన్ తీసుకోవాల్సొస్తుంది. నువ్వేం చేసినావు? నిన్ను చూసి చాలా మంది యూత్ చెడిపోయారు. నిన్ను చూసి ఒక జనరేషన్ పాడైపోయింది. నిన్ను చూసి చాలా మంది బతుకులు పోయాయి. నిన్ను చూసి చాలా మంది భవిష్యత్తులు పోయాయి. నీ మీద యాక్షన్ తీసుకోవచ్చా? ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు. చెప్పు. నువ్వు ఓకే అని చెప్పు, నేను తీసుకొస్తా అందరిని. నువ్వు ఓకే అని చెప్పు చాలు. నీ పార్టీ ఆఫీస్ ముందు హైవే మీద నిలబెడతా 100 మందిని. రైట్. ఇప్పుడు ఆయన అంటే పొలిటికల్ ఈ ఆంధ్ర పాలిటిక్స్ లో ఒక కింగ్ మేకర్ అయ్యాడు. ఎట్లేదంటే యూత్ కి మంచి మోటివ్ ఇచ్చింది కూడా తనే సరే కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్ కి మోటివేషన్ అంటే ఏంటి? డెవలప్మెంట్ కదా! ఆడేం జరిగింది? డెవలప్ అయ్యారా ఎవరైనా? 1 year లో ఏం డెవలప్ అవుద్దండి? మీరేం మాట్లాడతారండి? 1 ఇయర్ ఏం డెవలప్ అవుతుంది అంటారేంటి? మీరేమన్నారు? యూత్ మోటివేషన్ అయ్యారన్నారు. అక్కడ జరిగిందేంటి? యూత్ డెవలప్ అయ్యారా? లేదు. మరి అలాంటప్పుడు మీరు మోటివేషన్ అని ఎలా అంటారు? నాకు అంటే అర్థం 1 year లో డెవలప్ మీరు ఒకరిని అయిపోద్దా? ఫాలో మీరు మళ్ళీ అదే అంటున్నారండి. ఒకరిని ఫాలో అయ్యేది దేనికోసం? డెవలప్‌మెంట్ అవ్వడం కోసం. అవునా? అవును. జనాలు డెవలప్ అయ్యారా? అతన్ని ఫాలో అయినోళ్ళు లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోయారా? మీరు చెప్పండి. డిస్ట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్న అవుతున్నట్టుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉద్యోగాలు పోయాయి. హ్మ్. మంచిగా బిజినెస్ చేసుకునేవాళ్ళు బిజినెస్‌లు పోయాయి. లేకపోతే ఇంకా ఏదైనా చిన్న పరిశ్రమలు పెట్టుకునేవాళ్ళు అవి పోయాయి. ఇంకేం డెవలప్‌మెంట్ ఉంది నాకు అర్థం కాలా. డెవలప్‌మెంట్ ఉంది. ఎందుకో తెలుసా? క్రైమ్స్ చేయడము. ఇప్పుడు గవర్నమెంట్ 1 వచ్చిన year లో తర్వాత నిజంగా అంటే క్రైమ్ అంతలా పెరిగిపోయిందా ఆంధ్రాలో? భయంకరంగా. హ్మ్. మీరు రెగ్యులర్‌గా విజయవాడ వెళ్ళొస్తూ ఉంటారు కదా! భయంకరంగా. సో, అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? బేసిక్‌గా అంటే 1 year పాలన గురించి ఏం చెప్తారు పర్టిక్యులర్‌గా? అక్కడ ఆయన ఇచ్చిన అంటే 6 ప్యాక్ నేను ఒక క్వెషన్ చెప్తాను చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన సీనియర్ కౌన్సిల్ ఆయన లాయర్ ఒకాయన అన్నాడు. ఇప్పుడు న్యాయస్థానంలో న్యాయం దొరకదు మనకి ఇంకా కత్తులు పట్టుకుంటే మనం బయటికి రావాలని చెప్పేసని. హ్మ్. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లలో పోలీసోళ్ళ ద్వారా గాని లేకపోతే గవర్నమెంట్ ద్వారా న్యాయం దొరకదు. ఇంక జనాలందరూ కూడా రావాలి ఇప్పుడు ఇంకా. హ్మ్. ఆయన చెప్పిన ప్రిన్సిపల్‌ని ఆయన ట్వీట్ చేసాడు అప్పుడు. ఆ ట్వీట్‌ని బారో చేసుకొని సేమ్ ఆయన చెప్పాడని చెప్పి ఫాలో అవ్వాలి మనం కూడా ఇప్పుడు అది. ఇంక మనల్ని మనం రక్షించుకోవాలి తప్ప అక్కడ ఎవరు రక్షించరు మనల్ని. నిజంగానే అంటే టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అరెస్ట్‌లు ఎక్కువ అరాచక కనపడుతున్నాయి. పాలన. అరెస్ట్‌లు ఎక్కువ కనపడుతున్నాయి. అరాచక పాలన. ఆ! నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్‌ని బిలీవ్ చేసే స్కోప్స్ ఎవరికి లేవు. ఈ పథకాల విషయం కూడా జనాలు మొత్తం సైడ్ అయిపోయినట్టుంది. జనాలు తిరుగుబాటు చేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే మీరు మేము మిమ్మల్ని పెట్టుకున్నది మమ్మల్ని కాపాడమని చెప్పేసని. మీరు మా మీద జులుం జులాయించడం కోసమో లేకపోతే మీ పవర్‌ని మా మీద యూజ్ చేయడం కోసం కాదు. అది ఒక రోజు బావుంటది. కొద్ది రోజులు బావుంటది. పబ్లిక్‌కి మైండ్ తిరిగిపోయిందనుకోండి ఎవరిని చూడరు. ఆ స్టేజ్‌కి తెచ్చుకోకుండా ప్రభుత్వాలు నడిపితే ఏ ప్రభుత్వానికైనా మంచిదే. అది ప్రీవియస్ గవర్నమెంట్ అయినా, ప్రెజెంట్ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు తల్లికి వందనం రీసెంట్‌గా స్టార్ట్ చేశారు కదా! దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? కామెంట్ ఏముందండి డబ్బులొస్తే జనాలకు మంచిదని చెప్తాను నేను ఎవరికైనా. హ్మ్. జనాలకు డబ్బులొస్తే మంచిదని చెప్తాను నేను డెఫినిట్‌గా. అంటే స్టార్ట్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం అనేది ఎంతవరకు? నేను ఒకటే చెప్తాను. ఆ గ్యాప్ వచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇమ్మని చెప్తాను నేను. హ్మ్. స్టార్ట్ చేశారు కదా! ఈ పెండింగ్ అయిపోయిన డబ్బులు కూడా మొత్తం ఇవ్వండి. ఎందుకు ఆపారు? మరి ఇన్ని రోజుల నుంచి ఆ డబ్బులన్నీ ఖర్చయ్యాయి కదా జనాలకి.